హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీలక్కీ ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుతో వచ్చేసాను. దీనికోసం ముందుగా కొంచెం ఒక 20-50 గ్రామ్స్ చింతపండు నానేసుకున్నాను. మాకు 2 to 3 మెంబర్స్కి సరిపడేట్టు చేస్తున్నాను. అలానే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిసకాలి. ఆనియన్స్లో వాటర్ అంతా వచ్చేటట్టుగా. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చింతపండు వేసేసుకొని ఆ గుజ్జు కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్, పసుపు వేసేసుకొని ఇలా చివరిగా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లమే మెయిన్ టేస్ట్ అంతా ఈక్వేట్ చేస్తుంది. ఆ తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఫైనల్గా మిక్స్ చేసేసి టేస్ట్ చేసుకొని వాటర్ కొంచెం సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పప్పు పెట్టుకోవాలి. దానికోసం తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి అన్నీ కలిపేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కలిపేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా ట్రై చేయలేదు అయితే వాళ్ళు. పెద్ద టైం ఏం పట్టదు, చాలా సింపుల్. పోపు వేగినమ్మంటే ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం అంతా దీంట్లో వేసేసుకోవడమే. మరగాల్సిన అవసరం ఏం లేదు, పచ్చిపులుసు కాబట్టి. ఇంకా అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది పచ్చిపులుసు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి.